ఐగుప్తీయులు తమ పంటలను పురుగుల నుండి మిడతల నుండి కాపాడుకోవడానికి ప్రత్యేక దేవతలను నమ్మేవారు. అవేంటంటే సెప అనే పేరు గల దేవత పంటలకు ధాన్యానికి అధిపతి అయిన దేవుడు అని వారు నమ్మేవారు. అలానే సెత్ అనే పేరు గల దేవత పంటలను వ్యవసాయాన్ని రక్షించే మరియు తుఫానులను ఆపగల దేవుడిగా వీరు భావించేవారు. కోట్లాది మిడతలు వచ్చి తమ కళ్ళ ముందే దేశంలోని ఆహారాన్ని అంతా తుడిచిపెడుతుంటే ఐగుప్తీయులు నమ్మిన పంటల రక్షక దేవతలు ఏమీ చేయలేకపోయాయి. ఐగుప్తులో తీవ్రమైన ఆహార క్షామం ఏర్పడింది. దేశం ఆకలితో అలమటించే పరిస్థితి రావడంతో ఫరో త్వరపడి మోషే అహరోనులను పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవాకును మీకును విరోధముగా పాపము చేసి తిని, దయచేసి ఒక్కసారి నా పాపమును క్షమించి నా మీద నుండి ఈ మరణమును తొలగించమని మీ దేవుడిని వేడుకోండి అని బ్రతిమాలాడు. మోషే వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు చాలా బలమైన పశ్చిమ గాలిని అనగా పడమర గాలిని విసిరేలా చేశాడు. ఆ గాలి ఆ మిడతలన్నిటిని కొట్టుకుని పోయి ఎర్ర సముద్రంలో పడేసింది. ఐగుప్తు సరిహద్దుల్లో ఒక్క మిడత కూడా మిగల్లేదు. కానీ ప్రమాదం ముగియగానే ఫరో మళ్ళీ తన పాత బుద్ధిని బయటపెట్టాడు. యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను వెళ్ళనీయలేదు. 8వ తెగులు ద్వారా దేవుడు ఐగుప్తు యొక్క వనరులను పూర్తిగా శూన్యం చేసి దేశాన్ని తీవ్రమైన కరువులోనికి నెట్టాడు. మనం మరొక వీడియోలో దేవుడు ఐగుప్తు దేశం మీదకి రప్పించిన 9వ తెగులు కొరకు వివరంగా తెలుసుకుందాం.